శంకుస్థాపన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే 60% పనులు పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీఐపీ, వీవీఐపీలు రైతుల కోసం ప్రత్యేక వేదికల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు ఉద్దండరాయనిపాలెంలో వేగంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అధికారులు మకాం వేసి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను అలాగే రాజధాని శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటే ఒక ప్రధానమంత్రికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డయాస్ ఒకటి నిర్మాణం దాదాపు 60% పూర్తయింది. దీంతోపాటు వచ్చే రైతులు అలాగే వీఐపీలు కూర్చునేందుకు వీలుగా అలాగే 1,00,000 మంది ప్రజలు కూర్చునేందుకు వీలుగా ఇక్కడ షెడ్స్ నిర్మిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ షెడ్స్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ తర్వాత ఫోర్కాస్ట్ రిపోర్ట్ను కూడా దాన్ని తీసుకొని వర్షాలు పడే అవకాశం లేదని భావించడంతో ఓన్లీ సన్ ప్రూఫ్ మాత్రమే ఒక 75% నిర్మించాలని, మిగతా 25% వాటర్ ప్రూఫ్ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని ద్వారా ఖర్చు కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చన్న ఆలోచనతో ఉంది. మనం చూస్తూ ఉన్నాం, యాగశాల కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైన డయాస్ ఏదైతే ఉందో దాని పక్కనే ఎడమ చేతి భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి 45 అడుగుల దూరంలో శంకుస్థాపన ఏదైతే రాయి వేస్తారో ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇది ప్రధానమంత్రి చేతుల మీదుగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10,000 మందితో భద్రత చేస్తున్నట్లుగా ఐజీ సంజయ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు వీఐపీలు కూర్చునే డయాస్లు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో అది ఎస్పీజీ వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా ఐడి కార్డ్స్ ఇచ్చి తద్వారా భద్రతా లోపాలు ఏ విధంగా అరికట్టాలో ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ వేలాదిగా రైతులతో పాటు అసలు రాజధాని శంకుస్థాపన దాని ఏర్పాట్లు పరిశీలించేందుకే వేల సంఖ్యలో ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎలా ఉంది రాజధాని శంకుస్థాపన? చాలా అద్భుతంగా ఉందండి. చూడటానికి 2 కళ్ళు చాలా అందరూ చేస్తున్నారు పని. మరి ఇది ప్రజలకు ఎలా దీని గురించి మేలు జరుగుతున్నది వేచి చూడాలి. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము సత్తెనపల్లి మండలం పెదమక్కిన. అక్కడి నుంచి చూడటానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పెదమక్కిన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెనిగండ్ల. రాజధాని ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చాం. చూస్తే ఎలా అనిపిస్తూ ఉంది? భారీగానే ఉంది. ఎంతో ఎక్కువ మంది, వేల మంది వస్తారనిపిస్తుంది. రాజధాని శంకుస్థాపనకు వస్తారా మీరు కూడా? వస్తాం. అందుకే ముందుగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామని, పక్కనే కదా అందుకని వచ్చాం. ఇక్కడ శంకుస్థాపన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం మీరేమైనా సూచనలు ఇవ్వబోతున్నారా? ఏం చేయబోతున్నారు? నవ్యాంధ్రకి ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలనేటువంటి కోరిక ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరికీ ఉంటుంది. అలాంటి ఈ రాజధాని ప్రజా రాజధానిగా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఈ ప్రజా రాజధాని అనే దాంట్లో ప్రజల భాగస్వామ్యం అంటే ఇటుకలు లేకపోతే ఇతరత్ర ఇదంతా ఒక భాగం, కానీ ఇందులో సామాన్య ప్రజలు, భూమి ఇచ్చిన రైతులు, ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటే ఆ గౌరవం ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఇతర రాజధానులన్నీ కొన్ని వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి కావించబడినటువంటి పట్టణాలు, కానీ ఇది ఆల్ ఆఫ్ ది సడన్ ఒక నూతన రాజధాని స్థానం ఈ ప్లేస్ పొందినందువల్ల ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి సృష్టి ఏర్పడుతుంది. ఒక 10 సంవత్సరాలలో ఒక విపరీతమైన గ్రోత్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చే ప్రజలతో పాటు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో భవిష్యత్తులో ఈ రాజధాని, ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక నూతన సృష్టిగా కూడా ఇక్కడికి వచ్చిన వారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.